ఫ్రెండ్స్, కొత్తగా కంప్యూటర్ తీసుకున్న తర్వాత ఆ కంప్యూటర్లో ఒకే ఒక డ్రైవ్ మీరు చూస్తూ ఉంటారు. సో అదేంటంటే లోకల్ డిస్క్ సి అని చెప్పేసి ఉంటుంది. మరి అదే కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మరొక డ్రైవ్ని క్రియేట్ చేయాలి అంటే దాని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్ పార్టిషన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. చివరి వరకు చూసి కంప్యూటర్లో పార్టిషన్ అంటే మరొక డ్రైవ్ని ఎలా క్రియేట్ చేయాలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. నా పేరు మోహన్. ఫ్రెండ్స్, ఇలాంటి హార్డ్వేర్ రిలేటెడ్ మీరు చూడాలి అనుకున్నట్లయితే సో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. కంప్యూటర్లో పార్టిషన్ ఎందుకు క్రియేట్ చేయాలో ముందు దాని అవసరం ఏంటో చూడండి. కొత్తగా మనం ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత లేదా కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే ముందు పార్టిషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనమైతే చేయగలము. కానీ ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ కంప్యూటర్లో లోడ్ అయ్యి వచ్చిన తర్వాత స్ప్లిట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఎక్స్ట్రా పార్టిషన్స్ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. విండోస్ 11లో కొత్త పార్టిషన్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. పార్టిషన్ అంటే ఏంటో చూడండి, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక పెద్ద హాల్ని గదులుగా ఏ విధంగా అయితే మనం డివైడ్ చేస్తామో అలాగే మన కంప్యూటర్లో ఉండే స్టోరేజ్ డివైస్లో కొంత మొత్తాన్ని వేరొక పార్టిషన్ కింద డివైడ్ చేయడాన్నే పార్టిషన్ అంటారు. మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ఏదైతే స్టోరేజ్ డివైస్ ఉంటుందో అంటే హార్డ్ డిస్క్ కానీ ఎస్ఎస్డీస్ కానీ ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ డివైస్లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న తర్వాత మిగిలిన స్పేస్ నుండే మనం కొత్తగా పార్టిషన్ అయితే క్రియేట్ చేసుకోగలం. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఒకవేళ మీరు లోకల్ డిస్క్ సిలో స్పేస్ తక్కువ ఉంది అన్నప్పుడు మనం పార్టిషన్ క్రియేట్ చేయడంలో ఎనీ బెనిఫిట్ అయితే లేదు. ఫర్ సపోజ్ నా కంప్యూటర్లో ఎక్కడైతే నేను పార్టిషన్ చేయబోతున్నానో ఈ కంప్యూటర్లో చూసుకున్నట్లయితే నేను ఎస్ఎస్డి అయితే ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎంత ఉంది? 256 GB ఎస్ఎస్డి అనమాట. అందులో ఇప్పుడు మనకి అవైలబుల్ ప్రజెంట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది? 237 మాత్రమే జీబీ మాత్రం చూపిస్తుంది. అందులో 176 GB ఫ్రీగా ఉన్నట్టు ఇందులో మనకు చూపిస్తుంది. కొత్త పార్టిషన్కి ఎంత స్పేస్ ఇవ్వగలము? 176 GB వరకు కొత్త పార్టిషన్కి అయితే మనం ఇవ్వగలం. కానీ అది పార్టిషన్ చేసేటప్పుడు మనం కొత్త పార్టిషన్కి మ్యాక్సిమం ఎంత ఇవ్వగలమో అక్కడే సజెస్ట్ అవుతుంది, మనం ఇవ్వక్కర్లేదు. అర్థమైందా? పార్టిషన్ క్రియేట్ చేసే ముందు మీకు అంచనాగా తెలియడం కోసం ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే 170 GB వరకు మన కొత్త పార్టిషన్ అయితే అంటే మరొక డ్రైవ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రాసెస్ తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీ యొక్క సి డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉన్నట్లయితే ముందు వాటన్నిటిని కూడా బ్యాకప్ తీసుకోండి. అంటే వేరొక దగ్గర స్టోర్ చేసి పెట్టుకోండి. కొత్తగా చేసే ప్రాసెస్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఫుల్గా ఫార్మాట్ అయిపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంపార్టెంట్ డేటా ఉంటే మాత్రం బ్యాకప్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఎలా పార్టిషన్ క్రియేట్ చేయాలో. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఎలా అంటే స్టార్ట్ బటన్ టైప్ చేసి క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టిషన్స్ అండ్ సెర్చ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా డిస్క్ మేనేజ్మెంట్ విండోలోకి వస్తారు. ఇలా ఓపెన్ చేయొచ్చు. లేదా అంటే మీరు దిస్ పీసీ ఓపెన్ చేసి దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో మేనేజ్లోకి వెళ్ళండి. మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇందులో డిస్క్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసినా కూడా ఇదే విండోలోకి వస్తారు. ఓకేనా? ఈ 2 విధాలుగా మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మన కంప్యూటర్లో ఎన్ని స్టోరేజ్ డివైసెస్ అయితే యాడ్ అయ్యి ఉన్నాయో అంటే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తున్నాయి. ఒకవేళ 2 హార్డ్ డిస్క్స్ ఉంటాయంటే కనుక డిస్క్ 0 అండ్ డిస్క్ 1 ఉంటుంది. 3 ఉంటే కనుక డిస్క్ 0, డిస్క్ 1, డిస్క్ 2 అని ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్క్ మొదట స్టోరేజ్ డివైస్ అనేది డిస్క్ 0తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ డిస్క్ 0లో ఎన్ని పార్టిషన్స్ అయితే ఉన్నాయో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. 100 MB ఒక హెల్దీ EFI సిస్టమ్ అని ఉంది. అది మనకి కంప్యూటర్ డిఫాల్ట్గా తీసుకున్న స్పేస్, దాన్ని మనం ఏం చేయలేం, అది వదిలేయాల్సిందే. ఇకపోతే సి డ్రైవ్ ప్రజెంట్ ఇప్పుడు ఒకే ఒక డ్రైవ్ కంప్యూటర్లో ఉంది కదా, అందులో సి డ్రైవ్ పేరుతో ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక పార్టిషన్ ఎంత ఉందంటే 508 MB అన్అలోకేటెడ్ అయి ఉంది. అన్అలోకేటెడ్ అంటే దాన్ని మనం ఖాళీగా మనం యూజ్ చేయకుండా పడి ఉందన్నమాట. 500 MB అని చెప్పేసి. అంటే ఇది కంప్యూటర్ ఆటోమేటిక్గా జనరేట్ చేసింది కాబట్టి నేను దాన్ని ఏం చేయట్లేదు.
మినిమం నాకు 170 GB స్పేస్ ఉందని చెప్పాను కదా, అందులో నాకు ఒక 50 GB కొత్త డ్రైవ్లో ఉంటే చాలు. ఎందుకంటే ఇక్కడ 256 GB కదా, అందులో 170 GB ఫ్రీ కదా. ఆ ఫ్రీ ఉన్న అందులో మనం సగం చేసుకున్నా కూడా ఈ సగంలో మనము 70 GB ఇలా వరకు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీకు నేను చూపించడం కోసం నేను 50 GB వరకు మాత్రమే మరొక పార్టిషన్ని క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఏ పార్టిషన్ నుంచి మీరు స్పేస్ని తీసుకోవాలనుకుంటున్నారో ఆ పార్టిషన్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. అందులో చూడండి, ఇక్కడ మీకు ష్రింక్ వాల్యూమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏ డ్రైవ్ని ష్రింక్ చేస్తున్నాము, సి డ్రైవ్ని. దాంట్లో టోటల్ సైజ్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది, ఎంబీలో చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ జీబీలో ఉంది కాబట్టి 3 డిజిట్లో మనకు తెలిసింది. ఇక్కడ ఎంబీలో కాబట్టి 2,43,501 MB టోటల్ సైజ్ ఆఫ్ ద డిస్క్. ఓకే, అందులో సి డ్రైవ్ పార్టిషన్ స్పేస్ ఎంత అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే అవైలబుల్ సైజ్ ఎంత, 1,74,000 MB ఉందన్నమాట స్పేస్. ఇందులో మనం ఎంత క్రియేట్ చేసుకోగలము, సేమ్ 1,74,137 MB వరకు మనము కొత్త డ్రైవ్కి అయితే స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం మనం తీసుకున్నాం అనుకో ఏమవుతుంది తెలుసా, సి డ్రైవ్లో మరి స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సి డ్రైవ్లో కొంత స్పేస్ని మనం వదలాలి. అర్థమైందా? నాకు కొత్తగా క్రియేట్ చేసుకున్న హార్డ్ డిస్క్ ఎంత స్టోరేజ్ అవసరమో 50 GB. 50 GBకి మనం ఎంబీలో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 50 GB ఇంటూ 1024 MB, ఒక జీబీకి 1024 MB అనమాట. కాబట్టి అందుకే నేను 50 ఇంటూ 1024 ఇస్తున్నాను. ఈక్వల్స్ టు అంటే 50 GB పార్టిషన్ మనం క్రియేట్ చేయాలంటే ఎంత ఇవ్వాలి, 51,200 MB ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సో చూడండి, ఎంటర్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ టు ష్రింక్ అని ఉంది కదా, ఇందులో మనం మెన్షన్ చేయాలి, ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. 51,200 అని టైప్ చేస్తున్నాను. అంటే కొత్త డ్రైవ్కి నేను ఎంత స్పేస్ ఇస్తున్నాను, 50 GB. ఇప్పుడు నేను ష్రింక్ బటన్ పైన క్లిక్ చేశాను. ఈ ప్రాసెస్ అనేది మీకు కన్ఫ్యూజ్గా ఉంటే 1-2 సార్లు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, రైట్ సైడ్లో అన్అలోకేటెడ్ స్పేస్ అని చెప్పేసి 50 GB చూపిస్తుంది. అంటే కొత్తగా ఖాళీ ప్రదేశం క్రియేట్ అయిపోయింది మరొక డ్రైవ్. ఇప్పుడు ఆ డ్రైవ్కి మనము ఫార్మాట్ చేసి డ్రైవ్ అనేది క్రియేట్ చేయాలి. సో మళ్ళీ ఈ విధంగా అన్అలోకేటెడ్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఈ డ్రైవ్కి పేరు కూడా మనం ఇవ్వాలి. చూడండి, ఇంతకుముందు లోకల్ డిస్క్ సి అని ఉంది కదా, సి తర్వాత డి కదా, సో మనం ఇక్కడ డి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ డ్రైవ్లో మనం ఎంత స్పేస్ ఇవ్వాలో కూడా మళ్ళీ కంట్రోల్ చేయొచ్చు. డివైడ్ చేసిన డ్రైవ్లో 50 GB వరకు యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఇంకా అందులో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 25 GB మాత్రమే పార్టిషన్ క్రియేట్ చేయాలంటే ఇందులో మీరు 25 GB దగ్గర నెంబర్ ఇచ్చేసి కన్వర్ట్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కొచ్చు. 50 GBని కూడా నేను ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టే నేను అది వదిలేస్తున్నాను. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడండి, డ్రైవ్ లెటర్ వచ్చేసి డి అని వస్తుంది. సి తర్వాత కామన్ లెటర్ డి కదా, డి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. డి కాకుండా మీరు మరొక లెటర్ కూడా ఇవ్వచ్చు, ఏ లెటర్ అయినా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో కామన్గా సి తర్వాత డి కాబట్టి డి అలా వదిలేద్దాం. ఇలా పార్టిషన్ క్రియేట్ చేసేటప్పుడు వేరొక పెన్ డ్రైవ్ కానీ లేకపోతే అదర్ స్టోరేజ్ డివైస్ కనుక మన కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటే ఆ డ్రైవ్ తర్వాత లెటర్ ఇక్కడ చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా కంప్యూటర్లో సి డ్రైవ్ తప్ప మరొక ఏ డ్రైవ్ లేదు కాబట్టి డి చూపించేసింది బై డిఫాల్ట్గా. ఓకే, సో నేను డి అలా వదిలేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ డ్రైవ్కి పేరు అక్కర్లేదు అనుకున్నట్లయితే డు నాట్ అసైన్ అని చెప్పేసి దీని మీద టిక్ పెట్టేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. అలా ఇక్కడ మీరు చూడండి, ఫైల్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. డిఫాల్ట్గా ఏవైతే వస్తున్నాయో అవే అలా ఉంచేయండి. ఎందుకంటే ప్రీవియస్గా మిగతా డ్రైవ్స్ ఏ ఫైల్ సిస్టంలో ఫార్మాట్ అయి ఉన్నాయో ఇవి కూడా అదే ఫైల్ ఫార్మాట్ సిస్టంలో ఫార్మాట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎన్టీఎఫ్స్ ఉంది, ఎన్టీఎఫ్ఎస్ మాత్రం వదిలేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే ఫార్మాట్ చేయకుండా మనం క్రియేట్ చేయాలంటే డు నాట్ ఫార్మాట్ దిస్ వాల్యూమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఫార్మాట్ అయితేనే పర్ఫెక్ట్గా డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి అలా టిక్ పెట్టేసి కొత్త డ్రైవ్ పేరు న్యూ వాల్యూమ్తో వస్తుంది కాబట్టి దీనికి ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు. వన్స్ క్రియేట్ అయిన తర్వాత కూడా డ్రైవ్ నేమ్ మార్చుకోవచ్చు, అది మన ఇష్టమే. డిఫాల్ట్గా ఏవైతే వచ్చిందో అది వదిలేద్దాం. అలాగే ఇక్కడ క్విక్ ఫార్మాట్లో టిక్ ఉంది, ఆ క్విక్ ఫార్మాట్లోనే మనం ఫాస్ట్గా చేయాలి. అదే అలా టిక్ చేసేస్తారనుకో ఫార్మాట్ అనేది చాలా లేట్గా అవుతుంది అనమాట. కాబట్టి ఎలా ఉందో అలా వదిలేద్దాం. ఇప్పుడు నేను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొత్త డ్రైవ్ క్రియేట్ అయ్యింది.
ఓకేనా, చూడండి న్యూ వాల్యూమ్ డి అని చెప్పేసి పేరు క్రియేట్ అయింది. ఇప్పుడు మనము దిస్ పీసీ విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్దాం. దిస్ పీసీకి వెళ్ళి చూస్తే లోకల్ డిస్క్ సితో పాటు న్యూ వాల్యూమ్ డి కూడా క్రియేట్ అయింది. దాని సైజ్ ఎంత అంటే 50.5 GB వరకు మనం ఇక్కడ స్టోరేజ్ అయితే చూడవచ్చు. ఫ్యూచర్లో మనము ఈ సి డ్రైవ్లో కాకుండా డి డ్రైవ్లో మనం స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుంది. కొన్ని ఫైల్స్ ఈ లోకల్ డిస్క్ సిలో లేదా డెస్క్టాప్ మీద కానీ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్స్ కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా ఓఎస్ కరప్ట్ అయినా వైరస్ అటాక్ అయినా మనకి ఈ డేటా అనేది మనం రికవర్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. అదే ఈ లోకల్ డిస్క్ సిలో కాకుండా లోకల్ డిస్క్ డిలో మనం అంటే వేరే డ్రైవ్లో మనం పార్టిషన్ క్రియేట్ చేసి అందులో దాచుకున్నట్లయితే ఎప్పుడైనా ఓఎస్ కరప్ట్ అయినా సిస్టమ్ వైరస్ అటాక్ అయ్యి ప్రాబ్లం అయినా కూడా మనం ఫార్మాట్ చేసిన తర్వాత చేసేటప్పుడు ఒక్క సి డ్రైవ్నే ఫార్మాట్ చేస్తారు, మిగతా డ్రైవ్ని అలా ఉంచవచ్చు. అందులో డేటా కూడా సేఫ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం కొత్తగా డ్రైవ్స్ని క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవడం బెటర్. అలాగే మనం ఫైల్స్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ఈ డ్రైవ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఐ హోప్ మీకు ఈ ప్రాసెస్ కొత్తగా ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత లేదా కొత్తగా కంప్యూటర్ తీసుకుని ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, సో మీకు ఉన్న డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేసి లైక్ చేయి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ల్యాప్టాప్స్ని కొత్తగా యూస్ చేస్తున్నట్లయితే బిగినర్స్ అయితే మన పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో బేసిక్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, అవసరమైతే అవి కూడా చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.